కేసీఆర్ వెంటనే కేసీఆర్ 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 తెలంగాణ ద్రోహి కేసీఆర్, తెలంగాణ ద్రోహి కేసీఆర్, కాళేశ్వరం ద్రోహి కేసీఆర్, కాళేశ్వరం ద్రోహి కేసీఆర్. నిన్న పుట్ట మధుకర్ గారు ఇంకో మాట అన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల పైన మేము అక్రమ కేసులు పెడుతున్నామని. ఆయన ఏం చేసిండో కాళేశ్వరం ప్రజలకు తెలుసు, ఎందుకు పోయిండో తెలుసు. పుట్ట మధుకర్ నువ్వు ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు నా భూమి తీసుకొని నా మీద కేసు పెట్టి 24 గంటలు ఈ కాళేశ్వరం ఈ కన్నపల్లి పోలీస్ స్టేషన్ లో 48 గంటలు ఉంచినావు, గుర్తులేదా? అక్కడ కవిత హోటల్లో భూములు కోల్పోయిన దళితుల భూములు దాదాపు 5-6 ఎకరాల భూములు దళితులకు ఉంటే ఆ రోజు కనీసం వీళ్ళు దళితులనే కారణంతో నువ్వు ఆ భూములు గుంజుకొని కవిత హోటల్ కట్టినావు. ఇప్పుడు మీ నాయకుడు ఏదో దొంగతనం చేసి లంగతనం చేసి పోతే దానికి పార్టీకి శ్రీధర్ బాబుకి అడ్డ కడతావా? మరి నా మీద నువ్వు నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నా అని చెప్పి నా భూమిని పోలీస్ స్టేషన్ గుంజుకున్నది నిజం కదా? 48 గంటలు నన్ను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించింది నిజం కదా? హరిత హోటల్లో 5 ఎకరాల భూమి గుంజుకున్నది నిజం కదా? మా దళితులది ఇవన్నీ చేసినప్పుడు నువ్వు సంసార లెక్కన ఈ రోజు మా నాయకుడికి ఒక్క నాయకునికి ఒక రెడ్డి నాయకునికి అన్యాయం చేస్తూనే నువ్వు ఇంత బాధపడతావు, నువ్వు ఇంత ఆక్రోశం వెళ్ళగచ్చుకుంటావు. ఆ రోజు మేము దళితులం, మా పైన నువ్వు అక్కాస్తోటి మా భూములు గుంజుకొని మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడితే మేమెంత నలిగిపోయినాం, ఎంత అణిచివేతకు గురైనాం. ఆ రోజు నువ్వు చేస్తే సంసారం వ్యవస్థ చేస్తే విభచారమా? నువ్వు ఆ రోజు చేసింది ఏంటిది? దళితుల పైన నువ్వు రాజకీయం చేసినావు. ఈ రోజుకు నీకు దళితులు అంటే చిన్న చూపే. నువ్వు కట్టిన ప్రాజెక్టుకు నువ్వే మోటార్లు ఆన్ చేయమనకే నీకేమైనా సిగ్గుందా? నువ్వు ఉన్నప్పుడే బంద్ అయినాయి కదా జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడే. ఆ మోటార్లు ఇప్పుడు ఆన్ చేస్తామంటే ప్రజలు నవ్వగాక నవ్వుతారు. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీకు ఎవరు ఐడియాలు ఇస్తాలో తెలుస్తలేదు. నువ్వు చీటి మాడికి వస్తాను, సోషల్ మీడియాలో మాత్రమే ఉండాలని మాత్రం నీ తాపత్రయం చేస్తాను తప్ప ప్రజలకు నీ వల్ల ఒదగబెట్టింది ఏం లేదు. నీకు ఒకసారి అవకాశం ఇచ్చిళ్ళు, అది నువ్వు అందిపుచ్చుకోలే. నువ్వు దళితుల హత్యలు చేసినావు, మమ్మల్ని ఆసంటోని ఇబ్బంది పెట్టినావు. చాలా రకాలుగా నీ వల్ల ఈ మంత్రి నియోజకవర్గానికి 0% లాభం లేదు. కాబట్టి మంత్రిని ప్రజలు 2 సార్లు ఓడించిళ్ళు, ఓడగొడతలు మళ్ళొకసారి కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.